గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్కాలర్‌షిప్ ఎలా రీనెవల్ చేయాలో చూద్దాం. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకొని ఐఫోన్ ఉన్న వాళ్ళు గూగుల్ ఓపెన్ చేయండి. అందులో టీఎస్-సిపాస్ అని టైప్ చేయండి. టీఎస్-సిపాస్ ఓపెన్ చేసి ఇక్కడ 10th పైన వాళ్ళైతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ సర్వీస్, 10th బిలో అయితే ప్రీ మెట్రిక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 4th కాలమ్ ఇక్కడ 4 నెంబర్ ఉంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ రిన్యూవల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎస్టీ, బీసీ, ఈబీఎస్ అందరికి ఇదే. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ అడుగుతుంది. ఎగ్జాంపుల్‌కి నేను ఇస్తున్నాను వేరే వాళ్ళది. ఎస్ఎస్‌సి టైపు, హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్‌సి ఏ ఇయర్ పాస్ అయిందో ఆ ఇయర్, అప్లికెంట్ నేమ్ ఇవ్వండి. ఆధార్‌లో ఎలా ఉందో అలా సేమ్. మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇంతే, ఇవన్నీ మనం ఇంతకుముందు అప్లై చేసినప్పుడు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నానో సేమ్ అవే డీటెయిల్స్. ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఆప్షన్. ఇఫ్ చేంజ్ రిక్వైర్డ్ అన్న కూడా ఎస్ అని పెట్టుకుంటే ఆప్షన్ ఉంటుంది, చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఒకవేళ చేంజ్ చేసేది అవసరం లేనప్పుడు ఇంతే ఉంచుకోండి ఆప్షన్స్ అన్ని. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ స్కాలర్‌షిప్ టైప్ సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ బుక్ పాతదే ఉంటుంది. ఏమైనా కొత్త బ్యాంకు అటాచ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అని పెట్టి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే కొత్తది అటాచ్ చేయొచ్చు, లేదంటే పాతది ఉంచుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ పాస్డ్ సర్టిఫికేట్ మెమో, ప్రీవియస్ ఇయర్ మెమో ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ అఫిడవిట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, నార్మల్ అఫిడవిట్ రాసి మీరే సైన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదొకటి. కాలేజ్ ప్రజెంట్ బోనాఫైడ్ సర్టిఫికేట్ ప్రజెంట్‌ది ఉండాలి, ఈ ఇయర్ మీరు అందులో చదువుతున్నట్టు. ఈ 3 అప్లోడ్ చేసి ఇక్కడ అగ్రీ కొట్టి క్యాప్చా కొట్టేస్తే అయిపోతుంది. ఓకే గైస్, ఇదే ఈ ప్రాసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ జాబ్ నోటిఫికేషన్ కానీ వెంటనే ఇందులో అప్లోడ్ చేస్తాను.